నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. దానికి వీడియో రిప్లై చేయాలనిపించిందండి. హాయ్ సార్, ఐఎమ్ సిద్ధు. ఐఎమ్ యువర్ న్యూయర్ సబ్స్క్రైబర్ టు యువర్ ఛానల్. సార్, నాకు 1 ఇయర్ నుంచి నోస్ మీద చిన్న చిన్నగా డాట్స్ లాగా మంగు మచ్చలు వచ్చాయి సార్. ఏదైనా టిప్స్ కానీ క్రీమ్స్ కానీ సజెస్ట్ చేయండి సార్ ప్లీజ్ అని అంటున్నారు. సిద్ధు గారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీకు మంగు మచ్చలు వస్తే గనక దానికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. టిప్స్ అంటే దానికి ఏదైనా చిన్నగా హోమ్ రెమెడీస్ ఇవన్నీ ఏమన్నా చెప్పుకోవచ్చు, కానీ వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి, ఎటువంటి మంచి బెనిఫిట్ అనేది కూడా ఉండదండి. హోమ్ రెమెడీస్ తోటి మనకి స్కిన్ కండిషన్స్ ట్రీట్ అవుతాయి అని అంటే అది అంత ఈజీగా కాదండి. మనకి చర్మం అనేది బాగా ఎక్స్పోజ్డ్గా ఉంటుంది కాబట్టి చిటికెలో మనకి హోమ్ రెమెడీస్ చేసేస్తాం. పక్కనే టమాటో ఉంటుంది, పక్కనే పపాయ ఉంటుంది, అది తీసుకొని పూసేసుకుంటాం. వీలుంటే శనగపిండి డబ్బాలోంచి తీసుకొని అలా చేస్తాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ పపాయాలు కానీ ఇవి కానీ ఏదన్నా కానివ్వండి, నేను హోమ్ రెమెడీస్ని నేను యాక్సెప్ట్ చేయను. కేవలం టమాటో పపాయ కానీ మీరు యూస్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఏది నేను యాక్సెప్ట్ చేయను. టమాటో పపాయ తోటి ఏమవుతుందనంటే చర్మంలో నరిష్మెంట్ అనేది జరిగి, హైడ్రేషన్ అనేది జరిగి, దానితో స్కిన్ అనేది కొద్దిగా బెటర్గా ఫీల్ అవుతుంది. ఈ స్కిన్లో మనకి బెటర్గా ఫీల్ కావాలి అని అంటే, చర్మంలో మనకి బెనిఫిట్ రావాలి అని అంటే, దాన్ని ఖచ్చితంగా మనం మందులు అనేది వాడుకుంటూ దాంతో చేయాలి. అంతేకాని మనము శనగపిండి పెడతాము, గోధుమ పిండి పెడతాను, దానివల్ల అవుతుంది అని అంటే అలా కుదరదండి. ఈ హోమ్ రెమెడీస్ని అవాయిడ్ చేసి సింగిల్గా క్రీమ్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు అని అంటే అలా కాదండి. జ్వరం వస్తే జ్వరం బిళ్ళలు ఒక బిళ్ళలు వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటే జ్వరం తగ్గుతుందా అండి? అలా కాదు కదా. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏది ఉందో అది చూసుకొని దానికి తగ్గట్టుగా జ్వరానికి టాబ్లెట్స్ ఇస్తారు. అలానే మంగు మచ్చలు వస్తే కనుక దానికి అసలైన కారణాలు ఏంటి అనేది చూసుకుంటూ, దానితో పాటు మంగు మచ్చలు ఎంత డెప్త్ వరకు ఉన్నాయి అనేది చూసుకొని దానితో ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలకి మనకి కారణాలు అనేటివి తెలియదండి, కాకపోతే జన్యుపరంగా ఉంటే దానంత అదే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తే కనుక దానితో పాటు మనం ఇది ట్రీట్మెంట్ అనేది బాగా చేయొచ్చు. చాలా ముఖ్యమైన విషయం అండి, మనకి మంగు మచ్చలు వచ్చినప్పుడు మనకి దానికి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలండి, టాబ్లెట్స్ అనేది తీసుకోవాలి, లేజర్స్ అనేది తీసుకోవాలి. దానితో పాటు మీరు మెయింటైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకి మంగు మచ్చలు వస్తే కనుక చాలా మొండిగా ఉంటాయండి, దాన్ని మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. కేవలం నోస్ పైన పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మీరు వాటిని రెస్ట్రిక్ట్ చేయటానికని ప్రయత్నం చేయొచ్చు. చాలా మందికి నేను అదే చెప్తూ ఉంటానండి, అర్లియస్ట్ ఇంటర్వెన్షన్ అంటే మనకి రాగానే మనకి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ పోతుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అదే మనం వెయిట్ చేసి ఇంకా తర్వాత చూద్దాం, అవసరం ఉన్నప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి వదిలేస్తారు చూడండి, దానితోటే ఇబ్బందిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. మంగు మచ్చలు అంత ఈజీగా మీకు ట్రీట్మెంట్కి అందవండి. దానికి మనం ఒక స్పెషల్ థెరపీటిక్ అప్రోచ్ అనేది మనం చూసుకొని దాంతో పాటు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సబ్బులు పూసుకొని సీరం పూసుకుంటే మనకి అది తగ్గిపోతుందని అంటే అది కూడా కాదండి. మంగు మచ్చలు అనేటివి మహామొండివి, దానికి పై చేయి సాధించాలని అంటే మనకు అంత ఈజీగా కాదండి. దానితో పాటు మనకి ఏం చేస్తామనంటే, మంగు మచ్చలకి మనకు కొన్ని టాబ్లెట్స్, లేజర్స్ రెండు కంబైన్ చేసి కొన్ని నెలల పాటు మనం కొన్ని సెషన్స్ చేస్తామండి. ఇది చేయడంతో మంగు మచ్చలు అనేది బాగా కంట్రోల్కి వస్తుంది. నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నా దగ్గరకు వస్తున్నారండి. దాదాపుగా ఒక 9 నెలల క్రితము తను టాబ్లెట్స్ మానేసినా, కొద్దిగా సన్ స్క్రీన్ మానేసినా, తనకి ఎక్కడున్న మంగు మచ్చలకి ట్రీట్మెంట్ ఏదైతే చేశామో, అంటే తనకు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉండేనండి. తర్వాత తనకి నేను లేజర్స్ చేసి కొన్ని స్పెషల్ పీల్స్ చేసి అవన్నీ ప్రయత్నం చేసినాక చాలా మంచిగా కంట్రోల్లోకి వచ్చిందండి. తర్వాత 9 నెలల తర్వాత కూడా తనకి చూస్తే అసలు రిజల్ట్ అంతా అలా మెయింటైన్ అయిందనమాట. సో మనకి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడో అప్పుడు 6 నెలలకు ఒకసారో, లేకపోతే సంవత్సరానికి ఒకసారో, 9 నెలలకు ఒకసారో అప్పుడు వచ్చి మెయింటెనెన్స్ చేసుకుంటారు. కానీ మెయింటెనెన్స్కి ముందు మనకి ట్రీట్మెంట్ రెజిమెన్ అనేది నెలకు ఒకసారి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చేస్తే మనకి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతాయి. మంగు మచ్చల్లో కొంతమందికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి, కొంతమందికి మోస్తరు రిజల్ట్స్ వస్తాయి. రాని వాళ్ళకి ఒక స్పెషల్ పీల్స్ అనేటివి ఉంటాయి, అది పెడితే చర్మంలో మీకు మంచిగా ప్రకాశవంతంగా అవుతూ ఉంటుందన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయింటెనెన్స్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మనం మంచిగా తెచ్చుకున్న ట్రీట్మెంట్ రిజల్ట్ని మనం కొద్దిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంటుంది. అసలు మంగు మచ్చలు ఎందుకు వచ్చాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. జన్యుపరంగా రావచ్చండి, లేక హార్మోనల్ పరంగా కూడా రావచ్చు, లేక మనకి ఇతరత్రై
లోపల నుంచి ఏదైనా సన్ ఎక్స్పోజర్ తోటి బయటికైనా తీసుకొచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ కారణాలు అనేటివి ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకనంటే కారణాలు చాలా వాటికి తెలియదు. ఇప్పుడు డయాబెటీస్కి కారణాలు తెలుసా అండి? తెలియదు. బీపీకి కారణాలు తెలుసా అండి? తెలియదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయనంటే కారణాలు తెలుసా? తెలియదు. కానీ వాటికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే మంగు మచ్చలు కూడా. సో ఈ మంగు మచ్చల్లో వెరైటీస్ ఉంటాయండి. ఎపిడర్మల్ అని ఉంటుంది, డర్మల్ అని ఉంటుంది, మిక్స్డ్ మెలాస్మాస్ అని ఉంటాయి. యూజువల్గా మిక్స్డ్ మెలాస్మాస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ కూడా మనకి ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో మనకి నలుపు అనేది బాగా ఎక్కువగా గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ తొందరగా ఈజీగా రెస్పాండ్ కావండి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక వెరైటీస్ ఆఫ్ మెలాస్మా ఏముంటాయనంటే క్రేనియోఫేషియల్ అండి. నుదుటి పైన ఉండి ఇక్కడ బుగ్గల పైన రావటం అది ఒకటండి. సెంట్రోఫేషియల్ అని అంటామండి. దాంతో కూడా ఇది ఉంటుంది. మెక్కంలో ఇక్కడ మధ్యలో భాగంలో ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు కదండి సిద్ధు గారు, ఇక్కడ ముక్కు పైన నలుపు వచ్చిందని చెప్పేసి అదే విషయం అనమాట. సో సెంట్రోఫేషియల్ వెరైటీ అనమాట. మాలర్ వెరైటీ అని అంటే కేవలం బుగ్గల పైన రావటం అండి. మ్యాండిబులర్ వెరైటీ అని అంటే ఇక్కడ ఈ ఏరియాలో రావటం. సో మంగు మచ్చలకి మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఈ మంగు మచ్చలు అనే ట్రీట్మెంట్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నాక దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ నెలకు ఒకసారి ఉంటుందండి. లేజర్ అని అంటే ఏదో చర్మం పైన ఏదో చేసేస్తామనంటే అలా కాదండి. చర్మం పైన మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ మనకి మెల్లగా లేజర్ టక్ 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 అని చేసేస్తారండి. కొద్దిగా లైట్ వస్తుంది తప్ప మీకు నొప్పి కానీ మంట కానీ దురద కానీ చర్మం పైన ఎరుపుగా కానీ రెడ్నెస్ కానీ ర్యాష్ కానీ ఇలాంటివి కానీ రావండి. చక్కగా మీకు సెట్ అయిపోతుంది. మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు. సాయంత్రానికి ఫంక్షన్ ఉన్నా కానీ నెక్స్ట్ డేకి ఫంక్షన్ ఉన్నా కానీ ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉన్నా కానీ చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీ మంగు మచ్చలు అనేది ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి అనే దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుందామండి. సో ఇది విషయం అండి. సిద్ధు గారికి నేను అడిగిన ప్రశ్నకి ఎందుకు జవాబు చెప్పినానంటే ఎంతోమంది లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి. వాటికి అన్నిటికీ క్లారిఫైగా ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోని లైక్ చేసి అలానే మీ మిత్రులకి కానీ శ్రేయభిలాషులకు కానీ అమ్మ నాన్నకి కానీ అక్క చెల్లెలకు కానీ అన్న తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా కానీ మంగు మచ్చలు ఉన్నాయి అని అంటే వాటి గురించి తెలుసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు అని మాత్రం అనుకుంటున్న వాళ్ళకి ఈ అవేర్నెస్ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండి, అలాంటి కామెంట్స్ మీరు పెడితే వాటికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై చేస్తానండి.